जिस दिन भी हमने सभी ने एक साथ उठा के इनके ऊपर धावा बोल दिया, इनकी पता नहीं नस्लें कहाँ जाएगी। इस बार चाहे खून की होली खेलनी पड़े, इस बार होली जरूर खेलेंगे। जय श्री राम। హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. దయచేసి ఈ వీడియోను చివరి దాకా చూసి అందరికీ ఫార్వర్డ్ చేయవలసిందిగా మనవి. ఎందుకంటే ఈ వీడియోలో మన దేశ భవిష్యత్తును నేను అంచనా వేసి చెప్పబోతున్నాను. రంగులు తయారు చేయడం హలాల్, రంగులు అమ్మడం హలాల్, రంగులు వేయడం హలాల్, జ్యూస్లో రంగు కలపడం హలాల్, పండ్లల్లో రంగులు కలపడం హలాల్, కూరగాయల్లో రంగులు కలపడం హలాల్, దీపావళికి దీపాలు అమ్మడం హలాల్, దీపావళికి పటాసులు అమ్మడం హలాల్, ప్రతి హిందూ పండగకి పూలు పండ్లు అమ్మడం హలాల్, హిందువులకు వస్తువులు అమ్మి డబ్బులు సంపాదించడం హలాల్, హిందువులతో వ్యాపారాలు హలాల్, హిందువులతో అవసరానికి స్నేహాలు హలాల్. కానీ దీపావళికి పటాసులు కాలిస్తే హరాం. ఒక 11 ఏళ్ల చిన్నపిల్ల హోలీ ఆడుతుంటే ఆ రంగు చుక్కలు పడితే హరాం. ఢిల్లీలో ఒక 11 ఏళ్ల అమ్మాయి వచ్చిపోయే వాళ్లకు రంగులు చల్లుతూ ఉంది. అందులో ఒక ముస్లిం మహిళ బుర్కాతో అటువైపుగా వెళ్తున్నప్పుడు ఆమె మీద కొన్ని రంగు చుక్కలు పడ్డాయి. ఆ హిందూ కుటుంబం అందరూ క్షమించమని వేడుకున్నా ఆమె తన బంధువులతో తన కుటుంబాన్ని మొత్తం లాఠీలతో, కర్రలతో, రాళ్లతో, హాకీ స్టిక్కులతో, కత్తులతో వచ్చి దాడి చేశారు. ఆ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల తరుణ్ని కొట్టి చంపారు. ఈ సంఘటన హోలీ రోజు అంటే మార్చి 4న మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం పాండవులు నిర్మించిన నగరం ఇంద్రప్రస్థం. అదే ఇప్పుడు ఢిల్లీ. ఎక్కడైతే పాండవులు నివసించే వాళ్ళు, ఎక్కడైతే హిందూ సాంప్రదాయాల ప్రకారం పండుగలు జరుపుకునే వాళ్ళు, అదే నగరంలో ఇప్పుడు కొన్ని రంగు చుక్కలు పడితేనే హత్యలు చేస్తున్నారు. మన దగ్గర రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, సుప్రీంకోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి. ఢిల్లీలోనే కాకుండా కాశ్మీర్లో, కన్యాకుమారిలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి. ఇరాన్ అమెరికాతో యుద్ధం చేస్తుంటే మన రాయచోటిలోని ఒక వెధవ మోడీ గారికి ఇరాన్ తరపున వార్నింగ్ ఇస్తున్నాడు. ఇండియా స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్. చూసినారు కదా ముస్లిం సోదరులారా, హిందూ సోదరులారా, మన మోడీ ఏమంటున్నాడంటే ఇజ్రాయిల్ కి మేము అండగా ఉంటాము అనేసి చెప్తున్నాడు. అరే మోడీ, నీకే చెప్తాను విను. నువ్వు ఇండియా తరపున ఉంటావేమో, కానీ అక్కడ ఉండేది ఇరాన్. మీ అమ్మ మొగుడు ఆ సింహాల్ని ఓడించడం ఇండియా వల్ల కూడా కాదు, ఇండియానే మట్టు పట్టేస్తారు, అంతం చేసి తెంగుతారా. అలాంటిది ఇరాన్. ఇరాన్ పక్క ఎవరున్నారు తెలుసా? రష్యా ఉంది. వాళ్ళు ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు తునాకలు అయిపోతారు. నా కొడకల్లారా, గుర్తు పెట్టుకోండి. అరే మోడీ, నీకునా చావు గడియలు దగ్గర పడినాయి. కానీ ఇలాంటి భయంకరమైన పద్ధతిలో హత్యలు చైనాలో, సింగపూర్లో ఎందుకు జరగట్లేదు? మన భారతదేశంలోనే ఎందుకు జరుగుతున్నాయి అనేదే ప్రశ్న. जब तक उसका सर नहीं फट गया, उसका दिमाग का मगज नहीं निकल गया ना, तब तक इन्होंने छोड़ा नहीं, करके खत्म नहीं करा. इन्होंने लड़ाई बढ़ाई, अपने लोगों को फोन करके बुलाए. और आश्चर्य की बात ये है कि एक फोन पर इनकी इतना झुंड आ जाता है, 40-50, और वो लोग समझाते भी नहीं है, కేవలం మారనే కే లియే ఆతే. ఇంత మత ఛాందసవాదం, ఇంత ఓపిక లేని తత్వం, ఇతర మతస్థులు అంటే ద్వేషం నేర్పిస్తున్నది ఎవరు? గురుకులాల్లో, వేదిక స్కూల్లో, మాంటెసరీ మిషనరీ స్కూళ్లలో కూడా ఇంతటి ద్వేషాన్ని నింపరు. ఇవన్నీ మద్రసాల్లోనే నేర్పిస్తున్నారని చాలామంది విశ్లేషకుల అంచనా. అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఎవరు ఉగ్రవాదిగానో, జిహాదీగానో తయారు కాడు. కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా సరే పిల్లవాడు నేర్చుకుంటాడు. ఇవన్నీ మదరసాల్లోనే నేర్పిస్తున్నారు అని చాలామంది వాదన. మొఘలుల పాలనలో 1000 మదరసాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు 3,50,000 పైచులకు మదరసాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ మదరసాల్లోనే భారతదేశం అంటే, ఇతర మతస్థులు అంటే ద్వేషాన్ని నింపుతున్నాయి అని, ఇలాంటి మదరసాలను భారతదేశంలో రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, రచయితలు, జర్నలిస్టులు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు వెనకేసుకొస్తున్నారని, ఈ మదరసాలను నిషేధించాలని ఎవరు కోరడం లేదని కూడా విశ్లేషకులు, న్యాయవాదులు అంటున్నారు. పండిత్ నందారాం టిక్కు చాలా అభివృద్ధి చేశాడు గాంధారాలో, అంటే అది ఆఫ్ఘనిస్తాన్లో. కానీ ఆయన పొరపాటు పడ్డాడు. వేదాలు, పురాణాలు, బైబిళ్ళు, ఖురాన్లు అన్నీ ఒకటేనని నమ్మాడు. కానీ జరిగింది ఏమిటంటే హిందువులు ఎవ్వరూ కనబడకుండా పోయారు. అంతేకాకుండా గాంధార దేశం కాస్త ఆఫ్ఘనిస్తాన్గా మారిపోయింది. పంజాబ్లో రాజా రణధీర్ సింగ్ కూడా వేదాలు, పురాణాలు, బైబిల్
బైబిల్ ఖురాన్లు అన్నీ ఒకటేనని నమ్మాడు. కానీ జరిగింది ఏమిటంటే పంజాబ్ రెండు ముక్కలైంది. ఒకటి పాకిస్తాన్లో, ఒకటి ఇండియాలో ఉంది. ఇండియాలో ఉన్న పంజాబ్లో సిక్కులు, బౌద్ధులు, జైనులు అందరూ ఉన్నారు. కానీ పాకిస్తాన్లోని పంజాబ్లో సిక్కులు, బౌద్ధులు, మరాఠాలు, జైన్లు ఎవ్వరూ కనబడకుండా పోయారు. అలాగే కాశ్మీరీ రాజా హరిసింగ్ కూడా వేదాలు, పురాణాలు, బైబిల్, ఖురాన్లు అన్నీ ఒకటేనని అనుకున్నాడు. వేద పాఠశాలలు, మదరసాలు ఒక్కటే అని అనుకున్నాడు. ఇక తర్వాత కాశ్మీర్లో ఏం జరిగిందో, మసీద్ నుంచి లౌడ్ స్పీకర్లలో ఏ విధంగా మతం మారండి లేక కాశ్మీర్ విడిచి వెళ్ళండి అని ప్రకటించారో మీకు చెప్పాల్సిన పని లేదు. అలాగే బెంగాల్లో రాజా శశాంక్ కూడా వేదాలు, పురాణాలు, బైబిల్, ఖురాన్లు అంతా ఒక్కటేనని గట్టిగా నమ్మాడు. వేద పాఠశాలల్లో, మదరసాలు కూడా ఒక్కటేనని అనుకున్నాడు. నిదానంగా బెంగాల్ డెమోగ్రఫీ కూడా మారిపోయింది. అది కూడా రెండు ముక్కలై ఒకటి బంగ్లాదేశ్లో, ఒకటి మన దేశంలో ఉండిపోయింది. భారతదేశంలో 9 రాష్ట్రాల డెమోగ్రఫీ మారింది. 200 జిల్లాల డెమోగ్రఫీ మారింది. 15 మండలాల డెమోగ్రఫీ మారింది. దేశ సరిహద్దుల్లోని 300 గ్రామాలలో డెమోగ్రఫీ మారింది. ఈ డెమోగ్రఫీ మారడం వల్ల జరిగే పరిణామాల్లో ఉదాహరణ మాత్రమే ఢిల్లీలో తరుణ్ని హత్య చేసిన సంఘటన. ఒక చిన్నపిల్ల హోలీ ఆడుతుంటే పొరపాటున కొన్ని రంగు చుక్కలు పడడంతో 24 ఏళ్ల యువకుడిని తమ ఇంటి ముందరే అత్యంత ఘోరంగా తాలిబాన్ స్టైల్లో కొట్టి చంపారు. రాళ్లతో తల పగలగొట్టారు. కారుతో తన పైకి ఎక్కించారు. తన రొమ్ముల మీద నుంచి ఎక్కి బండరాళ్లతో తన రొమ్ములను చీల్చారు. 3 తలాక్ వాళ్లకు సమ్మతమే కానీ వసుదైక కుటుంబాన్ని మాత్రం ఒప్పుకోరు. మధ్య మాత్రం అనాలంటే ఒప్పుకోరు. అమ్మానాన్నల కాళ్ళు మొక్కడం కూడా ఒప్పుకోరు. ఇవన్నీ మన భారతదేశంలోని 3.5 లక్షల పైగా మద్రసాలలో నేర్పిస్తున్నారు అని విశ్లేషకుల వాదన. ఇంకా నిజం చెప్పాలంటే విగ్రహాన్ని ఆరాధించడం రేప్ చేయడం కంటే ఘోరమైన పాపమని నేర్పిస్తున్నారని, ఎంతమంది హిందువులను వీలైతే అంతమందిని మతం మార్చండి అని, ఇంకొక వైపు లవ్ జిహాద్ చేయమని మద్రసాల్లో నేర్పిస్తున్నారని విమర్శకుల గట్టి అభిప్రాయం. అందుకే భారతదేశం సురక్షితంగా ఉండాలంటే కఠోరమైన నియమాలు, చట్టాలు అమలు చేయవలసిందే. బ్రహ్మోస్లు, మంగళయాన్, చంద్రయాన్, సూర్యయాన్, ఎయిర్పోర్ట్లు, హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు భారత్ను అంతర్గతంగా సురక్షితంగా ఉంచలేవు. మన దగ్గర ఉన్న మిస్సైళ్లు, అణుసంపద చైనా, పాకిస్తాన్ వంటి శత్రు దేశాల నుంచి కాపాడగలదు. కానీ భారతదేశంలోనే ఉంటున్న దేశద్రోహుల నుంచి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. వారి నుండి మన పిల్లలను, కుటుంబాలను ఎలా కాపాడుకోగలం? వేల మందిని మతం మారుస్తున్నారని, లవ్ జిహాద్లో వేల మంది హిందూ అమ్మాయిలు చిక్కుకుంటున్నారని, 5 కోట్లకు పైగా రోహింగ్యా ముస్లింలు మన దేశంలో ఉంటున్నారని విశ్లేషకుల వాదన. ఇటువంటి భయంకరమైన సమస్య మీద పత్రికలు కానీ, టీవీలు కానీ చర్చలు జరపడం లేదని, రాజకీయ నాయకులు అయితే అస్సలు పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యల నుంచి మనం మన దేశాన్ని కాపాడుకోవాలంటే కఠినమైన నియమాలు చేసి అమలు చేసి తీరాల్సిందే. మతం ఆధారంగా ఉన్న చట్టాలను రద్దు చేసి విద్యా విధానంలో అందరికీ సమానమైన విద్య అందుబాటులోకి వచ్చేలా చేయాలి. ఏ విధంగా అయితే మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఒక్క చేతిలో ల్యాప్టాప్, ఒక చేతిలో ఖురాన్ పట్టుకోండి అని అన్నారో, అదేవిధంగా విద్యా విధానంలో కూడా అందరికీ సమానమైన హక్కులు కల్పించాలి. మన దేశాన్ని కాపాడాలంటే విదేశాల నుంచి వచ్చే అక్రమ ఫండింగ్ని ఆపాలి. కనీసం 2 కాకపోయినా 3 పిల్లల దగ్గర ఆపేలా చట్టం తీసుకువచ్చి జనాభాను నియంత్రించాలి. ఈ దేశాన్ని కాపాడాలంటే మతం ఆధారంగా ఇలాంటి హత్యలు చేస్తున్న వారికి 6 నెలల్లోగా ఉరిశిక్ష వేయాలి. కమలేష్ తివారీ, కన్నయ్యలాల్ వంటి సామాన్యులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే హత్యకు గురయ్యారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేశం ఎయిర్పోర్ట్లు, హైవేలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సురక్షితంగా ఉండదు. జనాభా నియంత్రణ, మత మార్పిడిల నియంత్రణ, జస్టిస్ ఇన్ ఏ ఇయర్, యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి కఠినమైన చట్టాలను అమలు చేసే తప్ప మనం మన దేశాన్ని కాపాడుకోలేము. అలాగే ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే జిహాదీల చేతిలో ప్రాణాలు వదిలిన తరుణ్ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.